డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది 3లో. అయిపోయిన తర్వాత ఒక అతను లెటర్ పట్టుకొని వచ్చిండు, డాడీ రైటింగ్ అది. మాకు ఎప్పుడే కానీ వచ్చిన వాళ్ళు లెటర్ తీసుకొస్తే మా డాడీ రైటింగ్ అయితేనే మేము పోయేటోళ్ళం. ఏంటంటే మా డాడీ రైటింగ్ ఏందనేది మాకు తెలుసు. మమ్మల్ని అలియాస్ పేర్లతోటి మేము ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా అలియాస్ పేర్లు ఏందనేది మా డాడీ అందులో సంబోధిస్తూ రాస్తాడు కదా, అది గుర్తుపట్టేది. ఎగ్జాక్ట్లీ మా డాడీ అక్షరాలు ఆనిముత్యాలు ఉన్నట్టు ఉండేది, ఇట్లా ఏరుకొని పూసకొచ్చినట్టు. లేదు తేడా అనిపిస్తే ఎవరన్నా ఉన్నాడు అని చెప్పి ఇట్లా మాట్లాడేది. అట్లా అంటే డాడీ పంపించిండు. కానీ ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైందంటే నేను 10th చదువుతాను, వినాయక చవితి టైంలో. మా మమ్మీ ఇక్కడ ఉండదు కదా, డాడీ నన్ను చూడక 2 years దాటింది. నేను చెప్పలే ప్రెస్లో ఆయన వర్క్ కోసం అని చెప్పి వేరే సిటీలో పెద్ద సిటీలో ఉన్నారని. ఆ టైంలో కలవడం కుదరలే. మా మమ్మీ ఉన్న మా చెల్లె కలిసిళ్ళు, నన్ను కలవడం కుదరలే. మా డాడీకి నా మీద బాగానే ఉంటుంది. అయితే ఒక ఆమె వాళ్ళ భర్త కూడా ఉద్యమంలో ఉన్నాడు, ఆమెతోటి లెటర్ పంపించాను. పంపిస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. మా అమ్మమ్మ వాళ్ళు ఇవి వ్యతిరేకించారు, ఎందుకంటే మా మేనమామ కూడా ఈ విషయంలో ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఇదంతా నాకు తలకాయ నొప్పి అయిందని చెప్పి ఆ లెటర్ తీసుకోపోతే ఆమెను ఇంట్లో ఉండనియలేదు, ఆ లెటర్ కూడా నన్ను తీసుకోనియలేదు అన్నట్టు. ఆ రోజు ఎస్ఐ కూడా వినాయక చవితి పూజ కోసం అని చెప్పి ఇక్కడనే సెంటర్లోనే ఉన్నాడు. ఆ పొద్దుట నుండి సాయంత్రం దాకా వెయిట్ చేసింది ఈ సెంటర్లో. మా ఇంటికి వచ్చాడు, వాళ్ళు వెళ్ళగొడితే రావడం, నన్ను కలవనిత్తలేరు ఆమెకు అసలుకే. అయితే నేను సీక్రెట్గా వచ్చి ఆమె దగ్గర లెటర్ తీసుకున్నాను. నేను లెటర్ కనీసం మా డాడీ ఏం రాసిండు నన్ను చూసుకోవడానికైనా తీసుకొని ఆ లెటర్ తీసుకొని దానికి ప్లాస్టర్లు వేస్తారు అన్నట్టు, 3-4 కవర్లు వేస్తారు, ఇప్పింది అర్థమైపోతుంది. అది తీసుకొని నా ఏంది మన స్కూల్ డ్రెస్కు మన జేబు ఉండేది, ఆ జేబులో పెట్టుకొని పోయి కాంపౌండ్ వాళ్ళకు ఆనుకొని ఇప్పి చూస్తున్నా. వచ్చింది మా ఆంటీ చేతిలోని గుంజుకున్నది, గుంజుకొని ఏంటిది ఇది అని చెప్పానంటే మా డాడీ రాసిన లెటర్ అని నేను అన్నా. మేము ఇంట్లో ఉండాలా పోవాలన్నా, అవి మేము ప్రశాంతంగా బతకడం మీకు ఇష్టం లేదా వద్దని చెప్పన్న. తర్వాత ఎందుకంటే మా మావయ్య పడ్డ ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని ఆ ప్లేస్లో నేనున్న అట్లా రియాక్ట్ అయ్యాను కావచ్చు. అట్లా రియాక్ట్ అయింది. ఆ లెటర్ కూడా చదవనీయలేదు. ఆమెను వచ్చి కూడా మళ్ళీ ఒకసారి వస్తే ఆమెను తిట్టింది. అసలు ఆ లెటర్ ఇచ్చి ఆమెతో నన్ను తీసుకుపోవాలని చెప్పి ఆ ప్లాన్ అన్నట్టు. ఆ లెటర్ చదవనీయలేదు, కనీసానికి మా డాడీని చూడనీయలేదు.